మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సురేష్ గారు ఉన్నారు. సార్ ఇప్పుడు మీరు చెప్పారు సర్కార్ ఆప్కే హోగే సిస్టమ్ హమారే హోగే, అది మారాలంటే ఏం చేయాలి? టైం పడుతుందండి. 70 సంవత్సరాలు మనం కాంగ్రెస్ పరిపాలించే టైం తీసుకుంటే 70 సంవత్సరాలు 60 నుంచి 70 సంవత్సరాలు వాళ్ళ చేతిలో ఉండే ఒక సిస్టమ్ ఉండే. కాంగ్రెస్ వాళ్ళది కూడా కాదు సిస్టమ్, అది కమ్యూనిస్ట్ వాళ్ళ సిస్టమ్. కాంగ్రెస్ వాళ్ళకి దమ్ము లేకున్నా కమ్యూనిస్ట్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసారు, అవుట్సోర్స్ చేసేసారు. వాళ్ళు నడిపించారు మన ఎంటైర్ ఎడ్యుకేషనల్ సిస్టమ్. అది ప్రొఫెసర్లు ఉండనివ్వండి, స్టూడెంట్ యూనియన్ లీడర్లు ఉండనివ్వండి, ఎవరైనా ఉండనివ్వండి, వాళ్ళు నడిపించిన 70 సంవత్సరాల సిస్టమ్ని మార్చాలంటే చాలా కష్టం, టైం పడుతుంది. నేను చెప్పాను కదా, ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. కొన్ని వీసీలు మార్చారు, దాని వ్యతిరేకంగా ప్రొటెస్ట్ బీజేపీ వాళ్ళని తీసుకొచ్చారని చెప్పి. వాళ్ళ మనుషులు ఉంటే ప్రాబ్లం లేదు, బీజేపీ వాళ్ళని తీసుకురాకూడదు. అదే టైంలో మీరు ఇన్స్టిట్యూషన్ చూడండి. ఇప్పుడు నేను ఫిలిం సర్టిఫికేషన్ గురించి మాట్లాడాను, పని చేయట్లేదు. మన వాళ్ళని తీసుకొస్తే కూడా పని చేయట్లేదు, బీజేపీ వాళ్ళని తీసుకొస్తే కూడా పని చేయట్లేదు. సో మార్పులు తీసుకురావాలి, కానీ టైం పడుతుంది. హిస్టరీ బుక్స్ మొన్న మార్చారు, అక్బర్ గురించి, బాబర్ గురించి, ఔరంగాబాద్ నిజం రాశారు. కానీ దాని కింద మళ్ళీ ఒక డిస్క్లైమర్ పెట్టేశారు. ఏంటి, అప్పుడు వాళ్ళు చేసిన తప్పుకి ఇప్పుడున్న మనుషులు ఏం చేయకండి అని చెప్పేసి. ఎందుకండి అది? అంటే మీరు ఒక గిల్టీ ఫీలింగ్ అక్కడ కూడా, ఏమైనా తప్పు చేస్తున్నామని చెప్పి. ఈ సిస్టమ్ని మార్చడానికి చాలా టైం పడుతుంది, ఇంత ఈజీ కాదు. స్లోలీ సిస్టమ్ని మార్చాలి. నేను ఏం చెప్తా, ఇప్పుడు కమ్యూనిస్ట్ వాళ్ళు మొత్తం తీసేమని చెప్పట్లేదు, కానీ వాళ్ళ పద్ధతి ప్రకారం నడిపిస్తున్నారు, దాన్ని మార్చాలి. మీరు న్యూట్రల్ పొజిషన్కి వచ్చేసండి, మాకు ప్రాబ్లం లేదు. కానీ మీరు మీ లెఫ్టిస్ట్ పొజిషన్ తీసుకొచ్చి దాని మీద నడిపిస్తే మేము దాన్ని సహించము. దాన్ని వ్యతిరేకిస్తాము, ఎక్స్పోజ్ చేస్తాము. అది మీడియా ఉండనివ్వండి, అది ప్రింట్ మీడియా, టెలివిజన్ మీడియా, దేనైనా ఉండనివ్వండి, అది పబ్లికేషన్స్ ఉండొచ్చు, నావెల్స్ లాంటి బుక్స్ ఉండొచ్చు, పొలిటీషియన్స్ ఉండొచ్చు, ఎన్జిఓస్ ఉండొచ్చు, వీళ్ళందరినీ వ్యతిరేకించాల్సింది డెఫినెట్గా. ఇప్పుడు కొందరు రచయితలుగా, కవులుగా, కళాకారులుగా ఉండి కూడా మొత్తం సమాజాన్ని మొత్తం ప్రభావితం చేస్తున్నారు కదా సార్. ఈ 10 ఏళ్ల కాలంలో బీజేపీ గవర్నమెంట్ వచ్చినా కూడా వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకుంటారు? చర్యలు అనగానే ఇప్పుడు వీళ్ళు ఫస్ట్ కోర్టుకి వెళ్ళిపోతారు. కోర్టు అంటారు, వీళ్ళు ఏం చేశారు, పాట పాడితే అయిపోయిందా అంటారు. జానపదం పాడారు, వాళ్ళు ఏమైపోయిందని అడుగుతారు. అక్కడ కూడా ఇదే ప్రాబ్లం. మీరు వాళ్ళని వ్యతిరేకించండి, మీరు వాళ్ళని బంద్ చేయకండి, మీరు మొదలు పెట్టండి. వాళ్ళు చేస్తారు కదా, మీరు కూడా పెట్టండి. వాడు హరికథ చెప్తే మీరు బుర్రకథ చెప్పండి, షేర్ కదా. ఆ లెఫ్టిస్ట్ వాళ్ళకి ఒక ఈకో సిస్టమ్లో ఎట్లా అంటే, వాళ్ళకి పాట పాడడము, ధర్నాలు చేయడము, ఈ జానపద పాడడము, స్టేజ్ మీద డ్యాన్స్ చేయడం, ఇదంతా వాళ్ళకు న్యాచురల్ ఫార్మేషన్ ఉంది. బీజేపీ వాళ్ళని పిలిస్తే ఏమంటారు, నేను స్పీచ్ ఇస్తా స్టేజ్ మీద అంటాడు. అది కాదు కావాల్సింది. వీళ్ళ ప్రజల దగ్గర వెళ్ళి ఇట్లాంటి వీళ్ళు చేస్తున్న దానికన్నా పాట కూడా చేసి స్టేజ్ మీద చెప్పాను. బండనక మండి గట్టి 16 బండి ఎప్పుడో పాడిన పాట, అది ఇప్పుడు కూడా నడుస్తుంది. కానీ ఇప్పుడు కూడా ఏమన్నా అంటే ఏమంటారు, అది ఎక్కడొచ్చి నిజాం వ్యతిరేకమా, అది నక్సలైట్ వ్యతిరేకమా, అది కాంగ్రెస్ గవర్నమెంట్ వ్యతిరేకమా, ఎవరికి తెలియదు. సో అక్కడే వచ్చిందన్నమాట, అక్కడి నుంచి మారలేదు. హిస్టరీ అక్కడ ఆగిపోయింది, అక్కడి నుంచి ఉన్నది అరిగిన రికార్డులుగా అరుగుతూనే పోతుంది, అంతే అంతే. అంటే ఇదే మోసలు ఇప్పుడు దేవాలయాలపైన కొన్ని దాడులు జరిగినా కూడా ఎక్కువ స్పందించలేదు. ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు వచ్చినప్పుడు ఎంత ఉత్సాహంగా వస్తున్నారు, గుళ్ళ మీద దాడులు, హిందుత్వం మీద దాడులు జరిగినప్పుడు కూడా రావట్లేదు. దీనికి ప్రధానంగా ఎందుకు అట్లా జరుగుతుంది? ఇప్పుడు ఒక మస్జిద్ మీద ఒక దాడి జరిగింది అనుకోండి, ఎక్కడైనా ఆదిలాబాద్ ఎక్కడైనా వైపు ఒకటి జరిగింది అనుకోండి, పెద్ద న్యూస్ అయిపోతుంది. అదే టైంలో మన ఒక జూబ్లీస్ ఒక ఆలయం కూలగొట్టారు, ఏమైనా అయిందండి? ఏం కాలేదు, అంతే. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే హిందూ అనే ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాలకి హిందువులు అంటే చాలా పీస్ఫుల్ మనుషులు. మన దేవుళ్ళు తిట్టినా కానీ, మన దేవుళ్ళని టాయిలెట్లో తీసుకొని తిప్పిన అమెరికాని చేసినట్టు చేస్తే కూడా మనం ఏం చెప్పాము. అదే టైంలో వాళ్ళ మొహమ్మద్ని కానీ వాళ్ళ ప్రవచన ఎవరైనా చేస్తే వాళ్ళు అప్పుడే సర్తన్సే జూదా అంటాడు. మనం దానికోసం చాలా ఏదో వందలాది సంవత్సరాల నుంచి మన మీద ఆక్యుపేషన్ ఉండే. డచ్ వాళ్ళు వచ్చారు, ఇంగ్లీష్ వాళ్ళు వచ్చారు, ఫ్రెంచ్ వాళ్ళు వచ్చారు, మొఘల్స్ వచ్చారు దానికన్నా ముందు, ఆఫ్ఘాన్స్ వచ్చారు దానికన్నా ముందు, అలెగ్జాండర్ వచ్చాడు అక్కడి నుంచి ఇక్కడ దాకా. సో మనం డివైడెడ్గా ఉన్నాం. ఇప్పుడు కూడా అంతే. సాంబాజీ సినిమా వచ్చేదాకా సాంబాజీ ఎవరని తెలియదు ఇక్కడ ఉన్న పిల్లలకి, అది ప్రాబ్లం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక సినిమా చేస్తే దాని మీద క్రిటిసిజం, అదెందుకు ఇట్లా తీశారు, అదెందుకు అట్లా తీశారని చెప్పి. బాబు అట్లీస్ట్ ఒక హిస్టరీ చెప్తున్నాడు కదా, అది నిజమో లేదో అనేది హిస్టారికల్ ఫిల్మ్ మేకర్కి ఒక లిబర్టీ ఉంటుంది వాడుకోవడానికి, చేస్తున్నారు. కానీ దాని మీద కూడా అదే టైంలో మీరు ఇంకొక ముస్లిం దాని మీద చేసి చూడండి, ఒక లైన్ మార్చి చూడండి, వాళ్ళది మీ ఎంట పడతారు వాళ్ళు. మీరు నుపు శర్మ లాగా అయిపోతారు, ఇంట్లో కూర్చోవాల్సి వస్తుంది మీకు ఆ పరిస్థితి. రైటిస్టులు కూడా ఎందుకు అట్లా చేయలేకపోతున్నారంటే, దమ్ము లేదని చెప్పండి. దమ్ముంది, చాలా దమ్ముంది. మన దగ్గర పోరాలు ఉన్నారు, చాలామంది నక్సలైట్ దాంట్లో చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కొట్లాంటి పోరాటం చేశారు. కానీ ఏమవుతుందంటే లీడర్షిప్ బ్యాకింగ్ ఉండాలి. లీడర్షిప్ ఏమంటారు, ఎందుకు లేనిపోయిన గొడవ ఎందుకు, మనం పరిపాలిస్తున్నాం మళ్ళీ మన మీద చేస్తారు కామెంట్. కాంగ్రెస్ వాళ్ళకి అసలు లేదు, వాళ్ళకి రెండే గవర్నమెంట్లు ఉన్నాయి, తెలంగాణ అండ్ కర్ణాటక. వేలాది కేసులు వేస్తున్నారు బీజేపీ వాళ్ళ మీద. ఇక్కడ ఢిల్లీలో నడిచిన కేసు కర్ణాటకలో కేసు రిజిస్టర్ చేస్తున్నారు. అర్నబ్ గోస్వామి మీద బెంగళూరులో రిజిస్టర్ చేస్తున్నారు కేసు. ఎందుకు? వాళ్ళ గవర్నమెంట్ ఉందని చెప్పి అక్కడ.
ఇక్కడ చేశారా? మధ్యప్రదేశ్ నుంచి ఒక కేసు వెళ్ళిందా? రాజస్థాన్ నుంచి ఒక కేసు వేసారా ఎవరి మీదైనా? కాంగ్రెస్ వాళ్ళ మీద ఏ లేదు. ఆ ఈకో సిస్టమ్ అట్లుందని ఎందుకు భయపడతా? ఎందుకు లేని పైన కిరికిరి నడుస్తుంది కదా, బాగా నడవని. మనం చాలా ఏం చెప్తారు, నాన్ వైలెన్స్, మహాత్మా గాంధీ వెళ్ళిన తర్వాత మేమే వచ్చామని చెప్పి చెప్పుకుంటారు వీళ్ళు, అంతే. సమాజంలో మార్పు రావాలంటే లెఫ్టిస్ట్ భావాలు పోయి మొత్తం సమాజం మొత్తం ఈక్వాలిటీ అనేది ఉండాలంటే ఏం చేయాలి? సో ఈక్వాలిటీ అని చెప్పారు, ఈక్వాలిటీ ఎప్పుడు రాదు. ఎందుకంటే ఎప్పుడైనా కానివ్వండి, మనం గ్రౌండ్ ఫ్లోర్ నిలబడి మంచి గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటాడు, ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాడు. కొంతమందికి వాళ్ళ నాన్నగారి నుంచి 1000 ఏకర్లు వచ్చి ఉంటుంది, ఇప్పుడు వాడి దగ్గర 500 ఏకర్లు ఉంటుంది. అది నడుస్తూనే ఉంటుంది. ఓవర్ నైట్ చేంజెస్ రావు, స్లోలీ చేంజెస్ తీసుకురావాల్సింది. అంబేద్కర్ గారు కూడా చూడండి, ఆయన 2 PhDలు వెళ్ళి అబ్రాడ్ చేశాడు, బయట చేశాడు, ఇండియాలో చేయలేదు. వెస్ట్రన్ డ్రెస్ వేసుకున్నాడు. మహాత్మా గాంధీ ఏమో నేను అన్ని ఇండియన్ డ్రెస్ వేసుకుని చెప్పి ఒక్కటే మంచి వ్యతిరేకించిన మంచి అంబేద్కర్. నేను అది వేసుకొని నేను ఇది వేసుకుంటా, సూట్ల మీద తిరుగుతా అన్నారు, వ్యతిరేకించలేదు. సో హీ గాట్ ద రెస్పెక్ట్. ఇప్పుడు కూడా మన వచ్చిన సర్వేలో, తెలంగాణ గురించి చేసిన క్యాస్ట్ సర్వేలో తెలిసిపోతుంది అంటే, రూరల్ ఏరియాస్లో 200 ఏకర్లు ఉన్న మనుషులకు కూడా విద్య లేవు, వాళ్ళ స్టడీస్ లేవు వాళ్ళకి. అదే టైంలో అర్బన్ ఏరియాలో ఉండే వాచ్మెన్ వాళ్ళ కూతురు MBA చేసిందంట. అది డిఫరెన్స్. అక్కడే ప్రోగ్రెస్ అనేది, మీరు అడిగిన ప్రోగ్రెస్ అక్కడి నుంచి వస్తుంది. చదువు మెయిన్, ఇంకేం లేదండి. కేరళ ఫ్రమ్ వైర్ ఐ కమ్ ఫ్రమ్ ఇస్ అ క్లాసిక్ ఎగ్జాంపుల్. ఇప్పుడు కాదు, 16th, 17th సెంచరీలో అక్కడ ఉన్న రాజులు ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇచ్చారు అమ్మాయిలకి. అప్పుడు 1600, 1700లో. అది ఇప్పుడు కూడా ఉంది. దానికోసం 100% లిటరసీ ఉంది. ఇప్పుడు వీళ్ళు చరిత్రనే మార్చి గత చరిత్రను మొత్తం మార్చేసి కూడా విద్యను అందిస్తున్నారు కదా సార్. చరిత్రను మార్చక్కర్లేదు, కానీ చరిత్ర నిజం చెప్పాలి. ఏం జరిగింది, ఔరంగజేబ్ ఏం చేసిండు, బాబర్ ఏం చేసిండు, అక్బర్ ద గ్రేట్ అనే మనిషి ఏం చేసిండు, రాణా ప్రతాప్ ద గ్రేట్ చెప్పట్లేదు, అక్బర్ ద గ్రేట్. మన దగ్గర విజయనగర సామ్రాజ్యం ఉండి ఏం చెప్తారు, దాని గురించి ఏం చెప్పారు. మన దగ్గర మిగతా కాకతీయ డైనాసిటీ ఉండే వాళ్ళ గురించి ఏమైనా ఉందో టెక్స్ట్ బుక్లో ఒక లైన్ ఉంటుంది, అంతే. ఇది ప్రాబ్లం. నక్సల్స్ యొక్క నరమేధం జరుగుతున్నప్పుడు, భారత్ మాతకి జయ అంటే చంపుతున్నప్పుడు, వందే మాతరం అంటే చంపుతున్నప్పుడు కేవలం 2 దారులు. ఒకటి, సిద్ధాంతాన్నైనా వదిలిపెట్టాలి,